తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ రచయిత డాక్టర్ వెలమల సిమన్నకు లోక్ నాయక్ సాహిత్య పురస్కారం దక్కింది. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ నేపథ్యంలో సిమన్నకు 2 లక్షల నగదు ప్రశంసా పత్రం అందజేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాల కింద ₹1,00,000 చొప్పున నగదు పురస్కారాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదరు ఆర్ఏటి, ఫెన్రీ ఫోర్డ్, విశిష్ట వైద్య పురస్కార గ్రహీత డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వ్యాధి నిపుణులు దత్తాత్రేయుడుకు అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి విష్ణుకుమారరాజు, సినీ నటి ప్రభ, రచయిత మేడ మస్తాన్ రెడ్డి పాల్గొన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ పేరుతో పెద్దలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 22 సంవత్సరాలుగా ఒక అసిధార వ్రతంలాగా చిన్న బ్రేక్ కూడా లేకుండా మంచి రచయితలకి ₹2 లక్షల నగదు పురస్కారం, అలాగే వివిధ రంగాల్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిభావంతులు కావచ్చు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళకి కూడా అవార్డు విత్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయటం అనేది నిజంగా చాలా అసాధారణమైన విషయం. లక్ష్మీప్రసాద్ గారు కేవలం వారికున్న మంచితనంతో సమాజంలో ఆయనకున్న ఎనలేని గౌరవ ప్రతిపత్తులతో దీన్ని ఇంత ఘనంగా, స్వతహాగా ఆయన లక్ష్మీపుత్రుడు కాకపోయినా పేరులో లక్ష్మి ఉన్నప్పటికీ, సరస్వతి పుత్రుడు అయినప్పటికీ కూడా ఇలా క్యాష్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలుగా చేయటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అది కూడా పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, ఆయన ఎంతో అభిమానించే వ్యక్తి. రామారావు గారికే హిందీలో పాఠాలు నేర్పిన వ్యక్తి లక్ష్మీప్రసాద్ గారు. ఆయనంటే ఎనలేని గౌరవం. అలాగే హిందీలో కూడా అపూర్వ నిష్ణాతులు కాబట్టి హిందీలో అద్భుతమైన గ్రంథాలు రాసిన హరివంశరాయ్ బచ్చన్ గారిని అభిమానించే వ్యక్తిగా, చిన్నతనం నుంచే ఆయనతో హిందీలో కరస్పాండెన్స్, ఆ రోజుల్లో ఉత్తరాలే కాబట్టి ఉత్తరాల పరిచయం ఉన్న వ్యక్తిగా వారిద్దరూ పరమపదించింది కూడా జనవరి 18 కావటం. ఆ తారీఖునే ఈయన ఒక విశిష్ట వ్యక్తి పేరు పెట్టి జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద ఆ రోజు నిర్వహించాలని పూనుకోవటం, అది ఆయన సంకల్ప బలం. ఈ రోజు దాకా అనుకున్న సమయానికి మొదలు పెట్టడం, అనుకున్న సమయానికి మరి కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలుస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు అంటే సమయానికి రానివాడే రాజకీయ నాయకుడు. వాళ్ళతో కూడా సమయపాలన చేయించి అనుకున్న సమయానికి ప్రారంభించి పూర్తి చేయటం, నాకు తెలిసి అది ఒక్క లక్ష్మీప్రసాద్ గారికే అది సాధ్యమని చెప్పాలి. నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం మరిన్ని దశాబ్దాల పాటు నిర్విఘ్నంగా జరగాలి. ఎంతోమంది కవులు ఈయన ద్వారా సన్మానింపబడాలి. ఎన్ఆర్ఐల్లో విశిష్ట వ్యక్తులు ఉంటారు, మనకి వారి గురించి పెద్దగా తెలియదు. అటువంటి వారిని, తెలుగు భాషకి అనలేని గౌరవం ఇచ్చే వాళ్ళని, సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేసి మన వారిలో కూడా ఒక చక్కటి స్ఫూర్తి, మంచి పనులు చేయడానికి స్ఫూర్తిదాయకం అవుతుంది వారు చేసే ఈ కార్యక్రమం. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఇచ్చి ఇటువంటి గొప్పవారిని ప్రోత్సహించే శక్తి వారికి ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 22వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. దీనిలో ప్రతి సంవత్సరం కూడా ఆచారంగా అందరికీ, మన తెలుగు వారి ముఖ్యంగా అనేక రంగాల్లో విశిష్ట
సేవలు అందించి అట్లాగే వారి రంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది మన దేశానికి కానీ వేరే ఇతర దేశాల్లో ఉన్న అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అక్కడ లోకల్గా అయినా కానీ ఎంతో సేవలు అందించే వారికి మన ఇక్కడ వారిని గుర్తించి తెలుగు వారిని ఈ విధంగా సత్కరించుకోవడం అనేది ఆచారంగా గత 22 సంవత్సరాలుగా జరుగుతాం. లక్ష్మీప్రసాద్ గారు ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా మన పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఎంతో విశిష్టంగా ఆ పేరు అర్జించి సేవలు అందించే వారికి సన్మానం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే నేను తెలుగు మీడియంలోనే చదివాను. ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పత్తేపురం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పేదల ఆకలి తీర్చిన ₹2 కిలో బియ్యం పథకం, గుడిసెల్లో నివసించే వారికి పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు వంటి గొప్ప మార్పులు ఎన్టీఆర్ వల్లే సాధ్యమయ్యాయని తెలియజేశారు. మాటలకి ఆశ్చర్యం కలిగించాడు. ₹2 కిలో బియ్యం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో చాలా మంది తక్కువ వరానం తినే ప్రజలు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ రోజు చాలా పెద్ద కార్యక్రమం చేశాడు. దేశ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యానికి పోయారు అనమాట. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇస్తున్నారంటే అదొక సెన్సేషన్ అయిపోయింది. ఇవాళ కూడా ఏ ప్రభుత్వాలు, కాంగ్రెస్, తెలుగుదేశం ఎవరు వచ్చినా సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆ పథకాన్ని తీసేసే ధైర్యం లేదు. కొనసాగిస్తానే ఉన్నారు. నేటికి కూడా కొనసాగిస్తానే ఉన్నారు. అలాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాడు. అప్పటిదాకా మనకు గుడిసెలు ఉండేది, పక్కా ఇల్లు. ఎండాకాలం వస్తే గుడిసెలు తగలబడతా ఉండేవి. కొన్ని వేల మంది ఇల్లు లేక నిరాశలు అయ్యేవాళ్ళు. ఇట్లా నిరాశలు అవుతున్నారు. ఇది కాదు, పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమం. ముఖ్యంగా మహిళలకు సమాన హక్కు కావాలి, పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా ఎదగాలి ఈ దేశంలో అని చెప్పి ఉద్దేశంతో మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు గీయటం. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో పేద పిల్లలు చదువుతున్నారంటే ఆ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బేమడోలు సీఐ యూజే విల్సన్ అన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు మండలం అంబర్పేట బస్ షెల్టర్ వద్ద సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. హైవేపై హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి ఫైన్ విధించకుండా వారితో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఫైన్ విధించకుండా మన్నిక గల హెల్మెట్లను కొనుగోలుకు చర్యలు తీసుకుని సుమారు 30 మంది వాహనదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం తగ్గుతుందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనం సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గత నెల రోజుల కిందట వరుస దొంగతనాలకు పాల్పడి జిల్లా ప్రజలను హడలెత్తించారు. తాజాగా మళ్లీ కేటుగాళ్లు అమాయకుల వద్ద దోచుకోవడం మొదలుపెట్టారు. ఆసిఫాబాద్ పట్టణంలో గుండి రోడ్డుపై ఉదయం తన ఇంటి ముందు అంజలి అనే వృద్ధురాలు ముగ్గు వేస్తోంది. ఇదే క్రమంలో ఇద్దరు చైన్ స్నాచర్లు బైక్ పై వచ్చారు. తమ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని, ఇక్కడ పార్కింగ్ చేస్తామని మాయమాటలు చెప్పి
వృద్ధురాలి మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏపీకి రావద్దని ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని విమర్శలు. సాగునీటి సంఘాల సమైక్య కార్యవర్గంతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ. దావోస్ నుంచి రాగానే నీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామన్న తరహాలో పాలన సాగుతోంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ఆక్షేపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.